నేను మరలా చెప్తున్నా, సత్యం గొప్పది. ఆ సత్యానికి యేసు ప్రభువే అంత వాల్యూ ఇచ్చినప్పుడు నువ్వు నేను ఎంత వాల్యూ ఇవ్వాలి? కానీ చాలామంది సత్యానికి వాల్యూ ఇవ్వట్లా, సత్యంలో ఏముందో చోట్ల. ఈరోజు క్రైస్తవ్యానికి సత్యం వద్దు, ఎక్కడో నాలాంటి వాళ్ళు పోరాడతారు సత్యం 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 అని. కానీ మిగిలిన చోట్లల్లా దేనికి పెద్ద పెట్టేస్తున్నారు తెలుసా? అసత్యానికి. ఎవరో ఒక ఆయన వస్తాడు, మైకి తీసుకుంటాడు, ఎవరినో ఒక ఆవిడ పిలుస్తాడు, ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు పైకి రా అంటాడు. వస్తుంది, నిలబడుతుంది. దేవుడు నువ్వు నాకు ముందు తెలుసా అని అడుగుతాడు. తెలీదండి. మరి నేను నిన్ను ఎలా పిలిచాను అనుకుంటున్నావు? దేవుడే పిలిచాడండి. ఆహా, నీ పేరులో మొదటి అక్షరం నా, లేకపోతే నీ పేరులో మొదటి అక్షరం ఆ. దేవుడికి ఆ నా కా ఈ దరిద్రం కర్మ ఏంటి దేవుడికి? పూర్తిగా నీ పేరు ఇదిగో ఇది, నీ పేరు అన్నపూర్ణ, నీ పేరు గోపాల్, నీ పేరు అశోక్, నీ పేరు నాగమణి, నీ పేరు సుబ్బలక్ష్మి, నీ పేరు ప్రసాద్ రెడ్డి, నీ పేరు నారాయణమూర్తి చెప్పలేడా దేవుడు? మీ ఇంటి పేరు ఇది చెప్పలేడా? చెప్పండి. నీ ఆధార్ కార్డు అడ్రస్ ఇది, నీ ఇంటి నెంబర్ ఇంత, నీ ఫోన్ నెంబర్ ఇది, నీ ఏజ్ ఇంత, నీ డేట్ ఆఫ్ బర్త్ ఇది, మీ నాన్న పేరు ఇది, మీ అమ్మ పేరు ఇది, మీ తాత పేరు ఇది, మీ ముత్తాత పేరు ఇది చెప్పలేడా దేవుడు? పలానా వీధిలో మీరు ఉంటారు, నీ దగ్గర ఎంత డబ్బు ఉంది, నీ బ్యాంకులో ఎంత మనీ ఉంది, నీకు ఈ రోగాలు ఉన్నాయి, మీ ఆయన నువ్వు ఇదిగో ఇంట్లో ఇలా మాట్లాడుకుంటారు, మీ ఇంట్లో పని గదులు ఉంటాయి, అక్కడ టీవీ ఉంటుంది, ఇక్కడ వరండాలు అది ఉంటుంది, బెడ్రూమ్లో ఇది ఉంటుంది, నీకు ఇన్ని రకాల చీరలు ఉన్నాయి, నీకు ఇన్ని నగలు ఉన్నాయి, నీకు ఇన్ని జతల చెప్పులు ఉన్నాయి చెప్పలేడా దేవుడు? అవసరమైతే నీ ఒంటి మీద ఇన్ని పుట్టుమచ్చలు ఉన్నాయని కూడా ఎవరు చెప్పగలరు? పుట్టించిన దేవుడు చెప్పగలడు కదా. అంతేగాని ఈ చీపు ట్రిక్కులు చూసారు ఎప్పుడైనా? ఆ అనే అక్షరంతో స్టార్ట్ అవుద్ది, మా అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది. చీప్ ట్రిక్కులు. దేవుడు నిన్ను పిలిచాడు, నా ద్వారా మాట్లాడేశాడు, నీకు కష్టం ఉంది, నీకు కన్నీరు ఉంది, అయిపోయింది. డ్రామా, అదో వీడియో తెర మీదకి వస్తుంది, మనం దాన్ని చూస్తాం. అబ్బబ్బబ్బబ్బబ్బా, పాస్టర్ గారు ఎంత జ్ఞానవంతుడు, దేవుడు పేరు పెట్టి పిలిచేశాడు. వేదిక మీదకి వెళ్ళి ఈవిడో పెద్ద డ్రామా ఆర్టిస్ట్ లాగో ఏడిచేసింది. ఏడిచేసిన తర్వాత ఈయన కూడా ఏడిచేశాడు. సరే ఏడిచారు, ప్రాబ్లం సాల్వ్ అయిందా? అక్కడికక్కడ దేవుడు పిలిచాడు, వచ్చావు, నీకేదో సమస్య ఉందని చెప్పాడు, అయ్యింది. ఇతగాడు ప్రార్థన చేశాడు, నీకు ఇమ్మీడియట్గా స్పాట్లో నీ ప్రాబ్లం సాల్వ్ చేసేసాడా దేవుడు? నీకు అప్పులు ఉన్నాయని దేవుడు పిలుస్తున్నాడు, నీ కోర్టు కేసులు ఉన్నాయని దేవుడు పిలుస్తున్నాడు, నీ ఇంట్లో సమస్యలు ఉన్నాయని దేవుడు పిలుస్తున్నాడు. మ్యాజిక్ చేసినట్టు చేసేసి నీ సమస్యలు, నీ అప్పులు, నీ కోర్టు కేసులు ఆ వేదిక మీద తీసేసి పంపించలేడా దేవుడు? అప్పులు ఉన్నాయి, ఇదిగో 20 లక్షల క్యాష్ ఇచ్చాడు దేవుడు నీకు, పైనుంచి ఇప్పుడే పడింది, తీసుకో. అది ఉండదు అక్కడ. కోర్టు కేసులు ఉన్నాయి, ఇదిగో కోర్టు నుంచి ఆర్డర్ దేవుడే ఇచ్చేసాడు, ఇది బట్టుకెళ్ళి అక్కడ చూపించు. వాళ్ళే ఆశ్చర్యపోతారు, నేను ఇప్పుడు ఇచ్చానబ్బా, నా సంతకం ఉందని జడ్జి గారే ఆశ్చర్యపోతారు. పట్టుకెళ్ళి చూపించు, స్టాంప్ కూడా వేసి ఇచ్చేస్తున్నాం, దేవుడు ఇచ్చాడు. ఏమైనా ఉందేట అక్కడ? ఏముండదు. మళ్ళీ వాళ్ళ జీవితాలు మామూలే. ఈ వీడియో వరకే మ్యానిపులేషను. ఇది సత్యమా? అది మీరు చెప్పండి, అది సత్యమా? అది ఆ మోసగాళ్ళ దగ్గరికి వెళ్తున్న వాళ్ళకు బుద్ధి ఉండాలా వద్దా? ఇప్పుడు అడగాలి కదా. ఇప్పుడు దేవుడు చెప్తే నీ పేరు ఆ అన్నాడు, నీ పేరు నా అన్నాడు, నీ పేరు కా అన్నాడు, ఇంత కర్మ నా తండ్రికి ఏంటయ్యా? పూర్తి పేరు చెప్పొచ్చు కదా. బైబిల్ ఎక్కడైనా ఉన్నాయండి అసలు ఆ విధానాలు? నీ పేరు మా అనే మొదటి అక్షరంతో స్టార్ట్ అవుతుంది, నీ పేరు కా అనే చివరి అక్షరంతో ఎండ్ అవుతుంది. ఎక్కడైనా ఉన్నాయా బైబిల్లో అలాంటి విధానాలు? పిలిస్తే ఆయన పేరు పెట్టి పిలవగలడు. ఆయన సమస్యను అప్పటికప్పుడు పరిష్కరించగలడు. ఆయన అద్భుతం చేస్తే ఇమ్మీడియట్గా జరిగిపోద్ది. చచ్చిపోయిన వాళ్ళనే బతికించబోతున్నాడు అనలేదు, ఇంకా బతికించేసి పాడి మీద ఉన్నోడిని ఇమ్మీడియట్గా బతికించేసి వాళ్ళ అమ్మకి ఇచ్చేసి ప్రాబ్లం అక్కడితో ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? సాల్వ్ అయిపోయింది ప్రాబ్లం. పిలవడం, బాబులే, పాడి మీద ఉన్నాడు పాడి మీద ఉన్నాడు లేపేసి వెళ్ళిపో, అంతే. ఇంకా అంత చీప్ ట్రిక్లు ఏం చేయలే. ఇప్పుడు మంచం మీద మోసుకొచ్చారు, పైనుంచి దింపేశారు, బాబు 4 వెళ్ళి చేతులు పట్టుకుని నడిపించండి అన్నాడా? పర్లేదు ట్రై చేయి అన్నాడా? ట్రై చేయడాలు, పర్లేదు అడుగే అండాలు, పర్లేదు మెల్లిగా కర్ర పక్కన పెట్టి నా దగ్గర రాని మోటివేట్ చేయడాలు ఉండవు ప్రభు దగ్గర. దిగ్గున లేచి, ఎలా లేవాలి? పక్షవాయువు గలవాడు దిగ్గున లేచి అతని బట్టను అక్కడ పారవేసి గంతులు వేయచ్చు. మళ్ళీ పాత కాళ్ళు వచ్చేయాలి. అది ప్రభు చేశాడు. ఈ చీప్ ట్రిక్కులు చూసి జనాలు మోసపోతున్నారు.
ఎక్కడ పడితే అక్కడ ఈ జిమ్మిక్కులు, ఈ గారడీలు, ఈ మోసాలు, ఒక్కడికి పొట్ట చింపితే వాక్యం రాదు. ఆ తర్వాత ఏవో ఈ వీడియోల్లో చూపించే వాళ్ళ పర్సనల్గా అడ్రస్లు దొరికితే వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వాళ్ళ జీవితాల్లో ఏ మార్పు రాదు. వేదికల మీద సాక్ష్యాలు చెప్పి ఇళ్ళకెళ్ళిపోతారు, నాకు అలాగైపోయింది ఇలాగైపోయింది అని. పర్సనల్గా వాళ్ళ అడ్రస్లు పట్టుకోండి, ఇళ్ళకెళ్ళండి. ఆ ప్రూఫ్లు ఏమైనా దొరికితే నాకు పెట్టండి, ఒక్కొక్కడిని ఉతికి ఆరేసేస్తాను. ప్రూఫ్ ఉంటే ఉతికి, మామూలుగా కాదు. అవసరమైతే కోర్టుల దాకా తీసుకెళ్తాను వాళ్ళని, ఎవరిని వదలను. ఎందుకంటే జనాల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు, జనాల జీవితాలను పాడు చేస్తున్నారు, సత్యవాక్యాన్ని ప్రజలకు అందకుండా చేస్తున్నారు. వాళ్ళ డబ్బు కోసం ఇలాంటి నీచమైన గిమ్మిక్కులు చేసి నా దేవుని నామాన్ని అన్యజనుల మధ్యలో అవమానాల పాలు చేస్తున్నారు వాళ్ళు. సో ఎంత మోసం చూడండి, జనాలకు బుద్ధి ఉండాలి. ఇదంతా మోసం కదా, చీప్ ట్రిక్లు కదా ఇవన్నీ చేసేవి దిక్కుమాలిన పనులు కదా. ఈ జ్ఞానం, వివేకం ఎవరికి ఉండాలి? ముందు జనాలకు ఉండాలి. అది లేదు. అది చాలా బాధాకరం, చాలా బాధాకరం. ఆ రోజు గారడి సిమోన్ చేసినట్టు ఈరోజు గారడి విద్యలు అభ్యసించిన వాళ్ళు గారడి పనులు చేసి జనాలను మోసం చేస్తుంటే ఆ గారడి కోసమే జనాలు ఇష్టపడుతున్నారు, వెళ్తున్నారు తప్ప సత్యం ఇది, ఈ సత్యం ద్వారా నా ఆత్మీయ జీవితం కట్టబడాలనే ఆలోచన చాలామందికి లేదు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మీరు గుర్తుపెట్టుకోండి, సత్యము యొక్క శక్తి గొప్పది కాబట్టే ప్రభువు కూడా దాన్ని ఏం చేశారు? అవలంబించారు. యేసు ప్రభువే సత్యమునకు లోబడినప్పుడు, సత్యమైన వాడు సత్యమునకు లోబడినప్పుడు మనకు మాదిరి ఉంచినవాడు. మరి మనం ఏం చేయాలి? మనం కూడా సత్యమునికి ఏమవ్వాలి? లోబడాలి. సత్యము చేసే కార్యాలు గొప్పవి, సత్యము ద్వారా జరిగే కార్యాలు గొప్పవి. చాలామంది మొన్న హైదరాబాదులో స్వస్థత గురించి మాట్లాడాను. 2 స్వస్థతలు ఉన్నాయి, ఒకటి శరీరానికైతే, రెండోది ఆత్మకి. సత్యము ఆత్మను స్వస్థపరిచేది. ఆత్మను స్వస్థపరచగలిగే శక్తి దేనికుంది? సత్యానికి ఉంది. సత్యం నీ హృదయాంతరాల్లోనికి వెళ్ళినప్పుడు నీ ఆత్మలో ఉన్న కల్మషం అంతా కూడా తొలగిపోద్ది. అంత గొప్ప శక్తి ఉంది సత్యానికి. అది లోపల నింపబడాలి, లోపల నాటబడాలి. బాగా అర్థం చేసుకోండి. శరీరాన్ని కూడా ప్రభు స్వస్థపరుస్తాడు, స్వస్థపరచగలడు. అది ఆయనకు మాత్రమే సాధ్యం. ఆయన స్వస్థత చేస్తే డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతారు, అంతే. అది ఆయన శక్తి, అంతే తప్ప గిమ్మిక్కులు చేయడు దేవుడు. ఇన్స్టాల్మెంట్ పద్ధతులు ఉండవు ఆయన దగ్గర. స్ట్రైట్ ఒకటే దెబ్బ అయిపోవాలంతే పని. ఆయన స్వస్థపరిచాడా? 3వ గంటోడు తెలీదు. దానికి మళ్ళీ ఒక పెద్ద షో వేసి, ఒక పెద్ద హడావిడి చేసి చూపించాల్సిన అవసరత కూడా లేదు. ప్రభు కూడా ఎక్కడ అలాంటి షోలు, హడావుళ్ళు చేయలే. ఎక్కడ షోలు వేసారా? మ్యాట్నీ షో, మార్నింగ్ షో, ఈవినింగ్ షో అన్నట్టు ఏమైనా షోలు వేసారట ఆయన? ఎవరికి నీ చెప్పకు సుమి, పో, అయిపోయింది పో, అంతే. ఇంకా ఆయన చేశాడా? నిమిషాలు, క్షణాలు పట్టవు. దాన్ని మళ్ళీ రుజువు చేసుకోవడాలు, అలా పరిగెత్తు, ఇలా పరిగెత్తు, నీ ముక్కు ఎక్కడుంది, నా చెయ్యి ఎక్కడుంది, నీ కాలు ఎక్కడుంది, ఇన్నిన్ని అవేం ఉండవు. స్ట్రైట్ అయిందా, వెళ్ళిపో, ప్రభువును మహిమపరచు, ప్రభు మహిమ కొరకు బ్రతుకు. మన జీవితంలో కూడా స్వస్థత జరుగుద్ది. ఎప్పుడు? ఎవ్వరు బాబు ఇంకేం అవ్వదు బాబు అని చేతులు ఎత్తేసినప్పుడు, అప్పుడు ఒకవేళ ప్రభు చిత్తం అయితే ఆయన మనల్ని స్వస్థపరిచి జనానికి తెలియకుండానే నిలబెట్టేసి జనం ఆ తర్వాత చూసి ఆశ్చర్యపోతారు. ఏం నువ్వా బతికొచ్చేవా, ఎలా సాధ్యం ఇది అంటారు. అది అలా జరగాలి, అంతే తప్ప మ్యాట్నీకి వెళ్ళావా, మార్నింగ్ షో చూపించావా, సన్నిధికి వెళ్ళి, లేకపోతే ఈవినింగ్ షో వెళ్ళావా, సన్నిధిలో సెకండ్ షో వేయారా, ఆ షోలు వేయడానికి కాదు మన స్వస్థత. సో ఈ షోలన్నీ అబద్ధికులకు ఉపయోగపడేవి. దేవుని స్వస్థత నేరుగా శరీరం మీద జరిగినా, ఆత్మలో జరిగినా అది వాక్యానుసారంగా ఉంటుంది. అది 3వ కంటోడికి కూడా తెలీదు, చాలా చక్కగా చేసి పంపించేస్తాడు ఆయన. అది నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది తప్ప వాళ్ళు వేసే షోల మీద ఆధారపడి ఉండదు. ఇది అర్థం చేసుకున్ననాడు క్రైస్తవ్యం బాగుపడుతుంది. అయినా మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహింపబడును. నీతి, రాజ్యం వెతకని వాడికి, శరీరానికి స్వస్థత వస్తే ఉపయోగం ఏంటి? ముందు నీ హృదయం ఏమవ్వాలి? స్వస్థపరచబడాలి. నీ హృదయం స్వస్థపరచబడనప్పుడు నీ శరీరానికి స్వస్థత ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ఎలాగూ నరకానికి పోతావు కదా, ఎలాగూ నాశనం అయిపోతావు కదా. కాబట్టి యేసు ప్రభు పాడిన పాట ఆయనకే మార్గదర్శకత్వాన్ని నిర్దేశించే సత్యమైనప్పుడు, నువ్వు నీ బ్రతుకులో పాడుతున్న ప్రతి కీర్తన, నువ్వు నీ బ్రతుకులో వింటున్న ప్రతి సత్యవాక్యము నీ బ్రతుకును నిర్దేశించడానికి అని నువ్వు అనుకున్న రోజున నీ ఆత్మీయ జీవితం చాలా బాగుంటుంది. జాగ్రత్త సంగమా.